ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను బాగున్నాను. దేవుని కృప, మీ ప్రార్థన మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనకి ఈరోజు దయచేసిన వాక్యము కీర్తనల గ్రంథము 56:3. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. భయం పుట్టిన దినమున ఎవరిని ఆశ్రయించాలి? మనకి భయము లేదా మనకి శోధన వచ్చినప్పుడు యాక్చువల్గా మనం ఎవరిని ఆశ్రయిస్తామండి? మన దగ్గరలో ఉన్న ఫ్రెండ్ని, లేదా మన మంచిని కోరుకునే శ్రేయాభిలాషికి, లేదంటే బంధుమిత్రులు ఎవరో ఒకరికి మనం పంచుకుంటాం, మనకి దగ్గరగా ఉన్నవారిని. కానీ ఇక్కడ కీర్తనలో ఏమంటున్నారంటే, నాకు భయం సంభవించుచున్న దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుడిని ఆశ్రయించాలండి మనం, మనుషులను కాదు. మనుషులు జస్ట్ కొన్ని పై మాటలు చెప్పి మనకి ఏదో చేస్తారు, చూస్తారు, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తన అంటే ఏదో ఒకటి చెప్తారు మనకి. అది మన భయము లేదా మన అవసరాలను బట్టి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారనమాట. ఎంత బంధువైనా, ఎంత స్నేహితుడైనా, లేకపోతే ఎంత మనకు దగ్గరకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనకి శోధన కానీ ఏది వచ్చినా కానీ దేవుడికి మనం వినిపించుకోవాలండి. దేవునికి మాత్రమే వినిపించుకోవాలి. సో అట్టి విధంగా మనం ఉందాం. మన శోధన బాధలన్నీ దేవుని మీద పెడదాం, దేవుని ఆశ్రయించి ఆయన్ని వేడుకుందామండి. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.